హాయ్ హలో నమస్తే. ఐ యామ్ ప్రణీత పొక్కల్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ టైమ్. సో ఈరోజు మనం ఎస్జిటి సిరీస్లో భాగంగా సాడ్లర్ కమిషన్ 1917ని నేర్చుకోబోతున్నాం. మనకి డిఎస్సికి సంబంధించిన కంటెంట్ అనేది టెట్కి సంబంధించిన కంటెంట్ ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్క వీడియోని కంప్లీట్గా చూడండి. సో దట్ ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో తెలీదు. సో అన్నీ అటెంప్ట్ చేయాలి అని అంటే అన్నీ థరోగా చదవండి. ఈ నోట్స్లో ఇస్తున్న పాయింట్స్ని మీరు చదివిన పాయింట్స్ అన్నీ నోట్స్ చేసుకోండి, రివైజ్ చేయండి. సో ఎక్కువ రివిజన్ ఉంటే అక్యురసీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. సో ఒక క్వశ్చన్ అనేది రాంగ్ కాకుండా రైట్ పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దట్ ఈ ఛానల్ కూడా ఫర్దర్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం డైరెక్ట్ సాడ్లర్ కమిషన్ 1917లోకి వెళ్ళిపోతే ఇందులో మనకి ఫస్ట్ ఏం చేశారు అని అంటే మనకి 1904 ఈ చట్టాలు అయిపోయిన తర్వాత 1902 విద్యాలయ కమిషన్, యూనివర్సిటీ కమిషన్ అయిపోయిన తర్వాత మనకి గోఖలే తీర్మానాలు ఇచ్చారు. వీటి తర్వాత వచ్చింది మనకి సాడ్లర్ కమిషన్. దీని మెయిన్ ఏంటి, ఇది ఎందుకు రూపొందించబడింది అని అంటే కలకత్తా యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్, కలకత్తా యూనివర్సిటీలో జరుగుతున్న సమస్యలు అండ్ వేరే యూనివర్సిటీస్లో కాలేజెస్లో ఉన్న సమస్యలను నివారించడానికి మనకి సాడ్లర్ కమిషన్ అనేది వచ్చింది. అండ్ సాడ్లర్ కమిషన్ని ఎవరు నియమించారు అని అంటే చేమ్స్ఫర్డ్ అనే అతను ఈ కమిషన్ని, లార్డ్ చేమ్స్ఫర్డ్ అనే అతను దీన్ని ఏర్పాటు చేశాడు. అండ్ దీనికి అధ్యక్షత వహించింది మైకేల్ షాడ్లర్. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? మైకేల్ షాడ్లర్. ఇతను 6 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని దీనికి అధ్యక్షత వహించిండు. దీన్ని ఏర్పాటు చేసింది మాత్రం లార్డ్ చేమ్స్ఫర్డ్ అని అతను ఏర్పాటు చేశాడు. 1917లోనే ఇతను కమిటీ రూపొందించి అదే సంవత్సరంలో ఈ కమిటీ యొక్క ఏవైతే సలహాలు సూచనలు ఉన్నాయో అవి అందించడం అనేది జరిగింది. సో ఇతను మైకేల్ షాడ్లర్ అనే అతను లీడ్స్ యూనివర్సిటీ యొక్క వీసీగా అంటే వైస్ ఛాన్సలర్గా పనిచేయడం అనేది జరిగింది. సో మనకి లీడ్స్ యూనివర్సిటీ వీసీగా ఎవరు పనిచేస్తున్నారు అంటే లీడ్స్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా సాడ్లర్ అనే అతను అధ్యక్షతను వహించిండు. సో సాడ్లర్ కమిషన్నే మనం కలకత్తా యూనివర్సిటీ కమిషన్ 1917 అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇది మెయిన్గా కలకత్తా యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఏర్పడిన కమిషన్ కాబట్టి. అండ్ దీంట్లో ఏం చెప్పారు అని అంటే ఈ కలకత్తా యూనివర్సిటీ ఏదైతే ఉందో, కలకత్తా యూనివర్సిటీలో అనుబంధ కళాశాలలు అంటే అఫిలియేటెడ్ కాలేజెస్ అనేవి చాలా పెరిగిపోవడం జరిగింది. సో దీని వలన పర్యవేక్షణ అనేది సరిగ్గా జరగదు, వాళ్ళని కంప్లీట్గా చూసుకోలేరు అన్న ఉద్దేశంతో ఈ కలకత్తా యూనివర్సిటీయే కాక ఢాకాలో ఇంకో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అని ఇతను సూచించాడు. దాన్ని టీచింగ్ యూనివర్సిటీ చేయాలి అని అన్నాడు. అండ్ కలకత్తా యూనివర్సిటీలో ఏవైతే అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయంటే అనుబంధ కళాశాలలు ఉంటాయి కదా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ కానీ, హైదరాబాద్లో ఉన్న కొన్ని కాలేజెస్ కానీ, చాలా కాలేజెస్ వరకు దాని అనుబంధ కళాశాలలు ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీ కింద వచ్చే కాలేజెస్ కొన్ని ఉంటాయి. సో అట్లాంటి కళాశాలలు కలకత్తా యూనివర్సిటీకి చాలా ఎక్కువైపోవడం వల్ల వాటిని మన ఢాకా యూనివర్సిటీకి షిఫ్ట్ చేయాలి అని చెప్పారు. సో కలకత్తా కింద వచ్చే కొన్ని కాలేజెస్ని ఢాకాలోకి షిఫ్ట్ చేయాలి అని చెప్పింది ఏ కమిషను అని అంటే షాడ్లర్ కమిషన్ 1917 లేదా కలకత్తా యూనివర్సిటీ కమిషన్ 1917. దాని తర్వాత ఏవైతే బిగ్గెస్ట్ కాలేజెస్, పెద్ద కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కలకత్తా యూనివర్సిటీ సరౌండింగ్స్లో వాటిని చేంజ్ చేసి స్టడీ సెంటర్స్ లాగా మార్చాలి, అంటే పీజీ సెంటర్స్ లాగా మార్చాలి అని చెప్పడం జరిగింది. అండ్ కలకత్తా విశ్వవిద్యాలయం అనేది బోధనేతర విశ్వవిద్యాలయంగా ఉండదు, అంటే నాన్ టీచింగ్ యూనివర్సిటీగా ఉండాలి. దాన్ని టీచింగ్ యూనివర్సిటీ కింద మార్చాలి అని కూడా మనకు కలకత్తా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చేసి టు ఎస్టాబ్లిష్ విమెన్ యూనివర్సిటీ ఎట్ కలకత్తా. సో టు ఎస్టాబ్లిష్ విమెన్ యూనివర్సిటీ
కలకట్టాలో విమెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అండ్ విమెన్ ఎడ్యుకేషన్ని అంటే మహిళా విద్యా బోర్డును కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన సౌకర్యాలను ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది. అండ్ ఇంకోటి ఏం చెప్పింది అని అంటే ఇప్పుడు ఈ మహిళా యూనివర్సిటీస్కి ఇప్పుడు పాఠశాలలు ముస్లిం పిల్లలకి పరదా పద్ధతిలో టీచింగ్ చేయాలి అని చెప్పింది. దాని తర్వాత బాలికలకి సెపరేట్ స్కూల్స్ ఉండాలి. ఇఫ్ నాట్ స్కూల్స్ లేకపోతే గనక వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కనీసం అందించాలి అని చెప్పేసి చెప్పింది. అండ్ దాని తర్వాత మన జాతీయ విద్యా విధానం ఇది ఒక పాయింట్. 1916లో 1918లో నూతన జాతీయ విద్యా విధానం మనకు 1913లో వచ్చింది కదా. సో 1913లో వచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం జాతీయ విద్యా విధానం వలన మనకి 1916లో కాశీ విశ్వవిద్యాలయం, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది స్థాపించడం జరిగింది. అండ్ దాని తర్వాత దీని గురించి మాట్లాడుకోవాలి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అదర్ రికమెండేషన్స్ ఆఫ్ సాడ్లర్ ఇచ్చిన మరికొన్ని సూచనలు సలహాలు ఏంటిది అంటే మెట్రికులేషన్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళేదిగా ఉండాలి. ఇప్పుడు మనం 10th అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతకుముందు విద్యలో ఏం చేశారు, 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్ డిగ్రీ ఉండాలి అని చెప్పారు. సో ఇక్కడ ఇతను అట్లా కాదు, డిగ్రీ ఉండకూడదు, ఫస్ట్ 10th అయిపోవాలి, 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోవాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత +3 అంటే డిగ్రీ అయిపోవాలి అని చెప్పారు. అంతకుముందు డిగ్రీ 2 years ఉండేది, సో దాన్ని 3 yearsగా మార్చాలి అని చెప్పింది కూడా ఎవరు అని అంటే మైఖేల్ సాడ్లర్ కమిషన్. సో ఉన్నత విద్యను మాధ్యమిక విద్య నుండి వేరు చేసేదిగా ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి లోయర్ ఎడ్యుకేషన్ని సెపరేట్ చేసేదానిలాగా ఏది ఉండాలి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పింది సాడ్లర్ కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది చెప్పిన మరికొన్ని పాయింట్స్ ఏంటిదంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని యూజీసీని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పింది. దానికి అనుగుణంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ డిగ్రీ షుడ్ బి 3 years, డిగ్రీ అనేది 3 సంవత్సరాలు అనేది ఉండాలి. 10+2+3 అనే విద్యా విధానానికి నాంది పలికింది మైఖేల్ సాడ్లర్ అని చెప్పుకోవచ్చు. 10+2+3 అనే విద్యా విధానం ఉండాలి చెప్పింది ఎవరు అని అంటే మైఖేల్ సాడ్లర్. సో వొకేషనల్ కోర్సెస్ సాంకేతిక వృత్తి విద్యా కోర్సులు అనేవి అందించాలి. సో అందించడం వల్ల తెలుసు కదా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ వృత్తిపరంగా ఉపాధి లభిస్తుంది, ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందని వీరి ఉద్దేశం. అండ్ ఈ యూనివర్సిటీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి, వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పింది ఇదే. వీటికి వొకేషనల్ కోర్సెస్కి అండ్ ఈ సాంకేతిక టెక్నాలజికల్ కోర్సెస్కి పరీక్షలు నిర్వహించాలి అని చెప్పింది. అండ్ ఫుల్ టైం వీసీ ఉండాలి, ఈ యూనివర్సిటీకి ఫుల్ టైం వీసీ వైస్ ఛాన్సలర్ అనేది ఉండాలి. అండ్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అనేది వీటిలో విశ్వవిద్యాలయంలో జోక్యం చేసుకోరాదు. నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ బీ ఇన్ యూనివర్సిటీస్లో ఎలాంటి విధమైన ఇంటర్ఫియరెన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ది ఉండకూడదు అని చెప్పింది. అండ్ దెన్ యూనివర్సిటీస్ ఇన్ మైసూర్. సో ఈ కమిషన్ వలన ఏం జరిగింది అని అంటే అండ్ ఈ కమిషన్ వలన అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి 1921 నుంచి 37 మధ్య చాలా పరిణామాలనే జరిగినాయి. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ చేంజెస్ అనేవి జరిగినాయి. ఆ చేంజెస్లో భాగంగా మనకి చాలా యూనివర్సిటీస్ అనేవి ఏర్పాటు అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏమైంది, ఇక్కడ మైసూర్, పాట్నా, బెనారస్, అలీగర్, లక్నో, ఢాకా ఈ ప్లేసెస్లో ఈ కమిషన్ యొక్క ఎఫెక్ట్ వల్ల యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకా ఇంకో కొన్ని ఏం చెప్పిండు అని అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, గణితం, ఆంగ్లం తప్ప మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మదర్ టంగ్లోనే బోధించాలి అని చెప్పిన కమిషన్ ఏది అని అంటే మనకి సాడ్లర్ కమిషన్ 1917 చెప్పడం జరిగింది. డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఉండాలి. సో డిగ్రీలో ఎడ్యుకేషన్ని ఒక సబ్జెక్టుగా పెట్టాలి. సో దట్ ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఎందుకు చదువుకుంటున్నాం, ఎడ్యుకేషన్ అవసరం ఏముంది, చదువుకుంటే ఏమవుతుంది, అసలు ఎడ్యుకేషన్ అంటేనేంటి, విద్య అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అవుతుంది అనేది తెలుసుకోవడానికి డిగ్రీలో కానీ ఇంటర్లో డిగ్రీలో ఆ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉంచాలి. అండ్ యూనివర్సిటీలో సపరేట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని విద్యా
డిపార్ట్మెంట్ని పెట్టాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పారు. యూనివర్సిటీ అకాడమిక్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ అంతకుముందు వీళ్ళు సెనేట్ అండ్ సిండికేట్ని, ఓకే ఇక్కడ ఇంకో పాయింట్స్ని ఒక్క నిమిషం. సో గవర్నమెంట్, ఓకే ఇది ప్రాథమిక, ఇది తర్వాత చెప్పుకోండి. సో 1904లో సెనేట్ అండ్ సిండికేట్ అనేది రావడం జరిగింది కదా, మనకు తెలుసు. 1904లో లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో సెనేట్ అండ్ సిండికేట్ స్టార్ట్ చేయబడింది. సో దాన్ని రద్దు చేసేయాలి. సెనేట్ అంటే చెప్పాను కదా, హయ్యర్ బోర్డు. అది ఏమేమి జరగాలి, ఇవి కింద వాటి ఎలా ఇప్పుడు సెనేట్ ఉంటుంది కదా, హయ్యర్ బోర్డు. ఆ హయ్యర్ బోర్డు ఏం చేస్తుంది, అన్నీ ఏంటిది తయారు చేస్తుంది అన్నట్టు. ఏ యూనివర్సిటీలో ఏముండాలి, ఎట్లుండాలి, ఎట్లా నడవాలి, మెథడ్స్ ఏంటిది, ప్రాసెస్ ఏంటిది అనేది అంతా సిండికేట్ చూసుకుంటుంది, సెనేట్ చూసుకుంటుంది. సెనేట్ అనే బోర్డు చూసుకుంటుంది. సిండికేట్ ఏం చేస్తుంది, దాని కింద ఉంటుంది, వాటిని అన్నిటిని ఇంప్లిమెంట్ చేసేది సిండికేట్. సో సిండికేట్ని కూడా సెనేట్ అనేది చూసుకుంటుంది. సో సిండికేట్ సెనేట్ని రద్దు చేసేసి దాని ప్లేస్లో మనకి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, యూఈసి, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండాలి. ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ టీచర్స్ని మాత్రమే తీసుకోవాలి. వాళ్ళని నియమించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. అండ్ ఇది ఒకటి అయిపోయింది. అకాడమిక్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పిండ్రు. అండ్ కేప్ గురించి తెలుసుకుంటే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఏం చేసిందంటే 1921లో నిర్బంధ ప్రాథమిక విద్యని అమలు చేయడం జరిగింది. సో ప్రభుత్వం ప్రాథమిక విద్యని నిర్బంధ విద్యగా యాక్సెప్ట్ చేసింది అన్నట్టు, అండర్టుక్ చేసింది, పరిగణించింది. సో మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ది ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో అది భారతీయ సంతతికి చెందిన మంత్రులకు, అంటే మన ఇండియన్ మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. సో అదొక గ్రేట్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1921. గవర్నమెంట్ అండర్టుక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ as ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా గవర్నమెంట్ దీన్ని తీసుకుంది. దాని తర్వాత మనకి కేబ్ అనేది లాస్ట్లో కూడా ఉంది. సో కేబ్ అనేది 1921లో రావడం జరిగింది, స్టార్ట్ అయింది. సో 1921లో స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఏం చేశారు అని అంటే 1923లో మనకి ప్రపంచ యుద్ధం జరిగింది. సో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల దీన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత మళ్ళీ 1935లో ఈ కేబ్ అంటే ఏంటిది, 1935లో ఏర్పాటు చేయడం అనేది, మళ్ళీ పునరుద్ధరించడం అనేది జరిగింది. ఇది అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని. సి అంటే ఏంటిది, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే కేంద్రీయ విద్యా సలహా బోర్డు అనేది 1921లో స్థాపించడం జరిగింది. దాని తర్వాత 1935లో పునరుద్ధరించడం జరిగింది. 1923లో క్యాన్సిల్ చేసేసి 1935లో మళ్ళీ వచ్చేసింది. అండ్ 1921 నుంచి 37 వరకు చాలా పరిణామాలను వచ్చినాయి చెప్పినాం కదా. సో దాంట్లో ఒకటి 21లో కేబ్ అనేది నియమించడం, 35లో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనుకోవచ్చు, పునర్నిర్మాణం జరిగింది కేబ్ది. దాని తర్వాత మనకి పంజాబ్లో, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో మనకి నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అమలైంది. ఎవరికైతే 6 to 11 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అది జరిగింది. అండ్ ఈ ప్రాథమిక విద్యని స్థానిక సంస్థలే చూసుకోవాలి అని వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరిగింది. అండ్ వీటితో పాటు విద్య అనేది గుణాత్మకంగా ఉండాలి అని చెప్పడం కూడా జరిగింది. సో ఇట్లా మనకి 1921 to 37 వరకు అన్నీ
జరిగినాయి. మనకి 1929లో మళ్ళీ హార్టాగ్ కమిటీ అనేది కూడా వచ్చింది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దట్ మీకు ఎవ్రీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.